నమస్తే, నేను మీ అవర్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. ప్రస్తుతం మనం మంగళగిరి నగరంలో ప్రముఖ విద్యా సంస్థ విజయ్ జూనియర్ కాలేజ్ అండ్ విజయ్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్ ప్రేడ రాజశేఖర్ గారితో ఉన్నాం. 2 దశాబ్దాల క్రితం ఈ విద్యా సంస్థలను వారు ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ విద్యా సంస్థలను ఎదుగుదలలో వారు చేసిన కృషి, ఇతర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు, మీరు విజయ విద్యా సంస్థలు పెట్టాలనే ఆలోచన ఎలా కలిగిందండి? ముందుగా మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులకి నమస్కారం. 2002వ సంవత్సరంలో ఈ విజే జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంత క్రితం మంగళగిరిలో కేవలం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, అలాగే ఎయిడెడ్ సెక్టార్లో సీకే విద్యా సంస్థలు మాత్రమే ఉండేవి. ఆ టైంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ఎంసెట్ ఎగ్జామ్స్కి వీటికి వెళ్ళాలంటే వేపాసులకు వచ్చి వేరే ఊళ్ళకి వెళ్ళి ఎక్కువ ఖర్చుతో విద్యార్థులు బీటెక్ కానీ ఆ కోర్సులు జాయిన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఆ సందర్భంలో చాలామంది వెల్ విషర్స్ కానీ వీళ్ళందరూ కూడా డిస్కషన్లో చెప్తున్నప్పుడు అటువంటి అవకాశం మంగళగిరిలో లేదనేటువంటి అభిప్రాయం ఏర్పరిచారు. ఆ క్రమంలో మేము సీకే విద్యా సంస్థల్లో లెక్చరర్స్గా పనిచేసేటువంటి వాళ్ళం కాబట్టి విద్యార్థుల యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు గమనించి ఆ సెక్టార్లో తక్కువ ఫీజుతో మంగళగిరిలో ఉండేటువంటి కొంచెం పేద మధ్యతరగతి వర్గాలకి, ఎస్పెషల్లీ చేనేత వర్గాలకి చెందినటువంటి విద్యార్థులకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అలాగే ఎంసెట్, ఐఐటీస్ దీనికి సంబంధించి కోచింగ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 2002వ సంవత్సరంలో ఈ విజయ్ జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పిల్లల విషయంలో ప్రధానంగా మీరు ఏ అంశాలు టచ్ చేస్తారండి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఒత్తిడి వాతావరణంలో పేరెంట్స్ వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీ అయినటువంటి సందర్భంలో విద్యార్థులకి వ్యక్తిగత శ్రద్ధ, అలాగే మెంటర్షిప్, అంటే విద్యార్థులు తమ భవిష్యత్తులో ఏం సాధించాలనుకున్నారు, ఏ రంగంలో తమ ఇంట్రెస్ట్ ఉందనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేనటువంటి రోజుల్లో ఒక మంచి ఫ్యామిలీ వాతావరణాన్ని కాలేజీలో సృష్టించి విద్యార్థులకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది పర్సనల్గా కానీ, లేదంటే విద్యాపరంగా కానివ్వండి, లేదంటే నేర్చుకునేటువంటి విధానంలో వాళ్ళ మానసిక సమతుల్యం విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేవలం మార్కులు మాత్రమే కాకుండా విద్యార్థులు అన్ని రంగాల్లో డెవలప్ అయ్యే విధంగా, ఏ సమస్య వచ్చినా కానీ జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే విధంగా, సాధారణంగా ఏంటంటే కాలేజ్ అట్మాస్ఫియర్లో ఏంటంటే ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషను, ఇలా చేస్తే దీనికి ఆన్సర్ వస్తుంది అనేటువంటి విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల విద్యార్థులకు మార్కులు వస్తుంటాయి కానీ జీవితంలో చాలా సందర్భాలు ఫెయిల్ అయిపోతుంటారు. వాళ్ళు అనుకోని సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సమస్యలను ఎదుర్కొని దానికి ఒక సమాధానాన్ని, ఒక సొల్యూషన్ని రాబట్టగలిగేటువంటి స్కిల్స్ ఈ రోజున విద్యార్థుల్లో కొరవడవుతుంది. దానికి సూచనే ఈ మధ్య కూడా మనం ఒక 4-5 రోజుల క్రితం కూడా పేపర్లో చూసాం. చాలా మంది ఐఐటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం కానీ, అలాగే ఐఐటి స్టూడెంట్స్ కూడా జాబ్స్ దొరకలేనటువంటి పరిస్థితి ఈ రోజున మనం సమాజంలో గమనిస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము చాలా ముందుగానే విద్యార్థులకి ఆ మానసిక సమతుల్యం దెబ్బతినకుండా చక్కటి ప్రణాళికతో తమ భవిష్యత్తు నిర్మించుకునే విధంగా ఇక్కడ విద్యా ప్రణాళిక ఉంటుంది. అకాడమిక్ పరంగా రిజల్ట్ ఎలా ఉంటాయండి మన విద్యా సంస్థల్లో? ముందుగా విద్యార్థుల్లో మేము కాన్ఫిడెన్స్ నింపుతాం. ఒక్కొక్క విద్యార్థికి ఇప్పుడు ఒక గ్రూప్లో ఒక 6 సబ్జెక్టులు ఉన్నప్పుడు 6 సబ్జెక్టుల మీద కూడా విద్యార్థులకు పట్టు ఉండదు. కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్ట్ ఉండవు. అలాంటప్పుడు ఏ సబ్జెక్టులో అయితే విద్యార్థికి ఇంట్రెస్ట్ లేదో అటువంటివి గమనించి ఆ లెక్చరర్స్కి ఆ సమస్యను దృష్టిని తీసుకువెళ్ళి ఆ సబ్జెక్ట్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థికి అర్థమయ్యేటువంటి రీతిలో సులభమైనటువంటి పద్ధతుల్లో మేము బోధించడం వల్ల దాదాపుగా ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధిస్తూ ప్రతి సంవత్సరం కూడా 90% రిజల్ట్ తగ్గకుండా మేము సాధిస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే
ఇక్కడ విద్యను అభ్యసించి హైయర్ ఎడ్యుకేషన్స్ కి వెళ్ళిన తర్వాత కూడా చుట్టుపక్కల చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా మా విద్యార్థులకి మంచి అప్లాజ్ వస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో వీళ్ళు వాళ్ళు సమస్యలను వీళ్ళు సాల్వ్ చేసినటువంటి విధానాన్ని బట్టి కానీ వాళ్ళు విద్యార్థులకు మంచి అప్లాజ్ రావటం మీ గత 20 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అలాగే మంచి మంచి ఉద్యోగాలు, అటు గవర్నమెంట్ ఉద్యోగాలు కానివ్వండి, ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానివ్వండి, అలాగే దేశ విదేశాల్లో కూడా చాలా మంది విద్యార్థులు మన సంస్థ నుంచి విద్యను అభ్యసించి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక మేము ఇంకొంచెం గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఇక్కడ మేము ఎంత డిసిప్లిన్ గా విద్య బోధిస్తుంటాం, పిల్లల్ని అవసరమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో విద్యార్థులు తాత్కాలికంగా కాలేజీ మీద ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ, లేదంటే మేము అనుకున్నటువంటి పనిని వీళ్ళు సాధించలేకపోతున్నారు అనేటువంటి దాని మీద కొంత విద్యార్థులు ఇబ్బంది పడినప్పుడు కూడాను, కాలేజీ చదువు పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత ఈ కాలేజీలో ఇంత ఫౌండేషన్ ఇంత కరెక్ట్ గా ఉండబట్టి ఈ రోజు మేము ఉన్నత స్థాయికి వెళ్ళామనేటువంటి అనుభూతి దాదాపు అందరూ విద్యార్థులు ఫేస్ చేస్తారు. ఇన్ టర్న్ వాళ్ళు అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మాకు టచ్ లో ఉంటారు. వాళ్ళు మంగళగిరి ఏ పని మీద వచ్చినా కంపల్సరీగా కాలేజీకి రావటం, మమ్మల్ని విజిట్ చేయటం, మాకు ఏవో చిన్న చిన్న ఫ్రూట్ బాస్కెట్స్ ఏవో గిఫ్ట్లు ఇవ్వటం, ఇట్లా చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ పెళ్లిళ్ళు అయినటువంటి సందర్భాల్లో ఫస్ట్ కార్డ్ తీసుకొచ్చి మాకు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా మేము అబ్జర్వ్ చేసాం. అట్లాగా విద్యార్థుల యొక్క హృదయాల్లో విజయ కాలేజ్ ఒక మంచి స్థానం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉంటాం. చాలా సంతోషం అండి. మరి విజయ డిగ్రీ కాలేజీ పెట్టాల్సిన అవసరం ఎలా వచ్చిందండి? విజయ డిగ్రీ కాలేజీని మేము 2005వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులు మళ్ళీ జాబ్కి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీ యొక్క స్కిల్స్, కంపెనీస్ యొక్క అవసరాలకి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కరికులం సాధారణంగా ఉండట్లా. అందుకని ఆ ఉద్దేశంతో మేమేం చేసామంటే, డిగ్రీ జాయిన్ అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి స్కిల్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం రెగ్యులర్ కరికులంతో పాటుగా. అంటే ఒక సెమ్ లో గ్రూప్ డిస్కషన్స్ పెడుతుంటాం. ఈ గ్రూప్ డిస్కషన్స్ అయ్యే లోపు ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక అంశం మీద ఖచ్చితంగా మాట్లాడాలి. అలాగే కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, అథమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే బయట కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫేస్ చేసే విధంగా కూడా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో. కరెక్ట్. అంటే డిగ్రీ అయిపోయిన వెంటనే పూర్తి స్కిల్స్ తో బయటకు వెళ్ళాలి. ఆ పూర్తి స్కిల్స్ వాళ్ళ జీవన విధానంలో ఒక భాగం అయిపోవాలి. పోటీ ప్రపంచంలో తట్టుకునేందుకు కూడా మీరు ఇక్కడ తర్ఫీదు ఇస్తారు. దీనికి ఏంటంటే మామూలుగా బయట ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు ఇస్తారు, తాత్కాలిక ప్రయోజనం మాత్రమే. మనం చదువుకున్న 3 సంవత్సరాల పాటు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద తర్ఫీదు ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో ఆ తర్ఫీదు ఒక భాగం అయిపోతుంది, రెగ్యులర్ యాక్టివిటీగా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కంపెనీకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయో ఒక సమస్య కానీ లేదంటే ఒక పనిని కానీ అప్పచెప్పినప్పుడు దాన్ని ఒక బాధ్యతగా విద్యార్థులు ఫీల్ అయ్యి దాన్ని ఇచ్చినటువంటి టైంలో దాన్ని సాధించి మేనేజ్మెంట్కి ఇచ్చే విధంగా బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని విద్యార్థులకు అలవాటు చేస్తున్నాం. దానివల్ల ఆ అవసరం గురించి ఆ డిగ్రీ కాలేజీని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సందర్భంగానే పుష్కరాలప్పుడు మా విద్యార్థులు నరసింహస్వామి టెంపుల్ దగ్గర కానీ ఇవన్నీ చేసినటువంటిది కలెక్టర్ యొక్క ప్రశంసలు పొందిందనమాట. అక్కడ వాళ్ళు చేసినటువంటి సేవ, అంటే విద్యార్థుల్లో సేవాభావం. అలాగే అప్పుడప్పుడు మాక్ పార్లమెంట్ రన్ చేస్తుంటాం. కొంతమంది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రోలు, కొంతమంది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రోలు, ఇలా రకరకాల రోల్ ప్లే చేస్తూ ఒక మాక్ పార్లమెంట్ ను కూడా మేము నిర్వహిస్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి సామాజిక స్పృహ, అట్లాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పుష్కరాల టైంలో ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా వ్యవహరించినటువంటి ఒక విద్యార్థి చాలా మంచి సూచన చేశారు. సో విజయవాడలో ఎక్కడ బస్సులు రన్ చేయాలి, ఎట్లా ఫ్యూయల్ కన్సంప్షన్ ఎట్లా ఉండాలి, ఎక్కడ పార్కింగ్ ఉండాలి అనే దాని మీద వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఒక చక్కటి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మంచి ప్రశంసలు పొందింది. రాజశేఖర్ గారు, మీరు
ఇటు ఇంటర్ కాలేజీ అటు డిగ్రీ కాలేజీ విద్యా సంస్థలతో బిజీగా ఉంటారు. ఇంత బిజీ టైంలో కూడా మీరు సోషల్ యాక్టివిటీస్లో కూడా ఉన్నారు. మంగళగిరిలో సుదీర్ఘ చరిత్ర గల శ్రీ మార్కండేయ సొసైటీకి ప్రస్తుతం మీరు కార్యదర్శిగా ఉన్నారు. అలాగే మంగళగిరిలో ఉన్న ప్రముఖ సేవా సంస్థ రోటరీ క్లబ్లో కూడా మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వీటన్నిటిని ఎలా సమన్వయపరుచుకుంటున్నారండి? జనరల్గా విద్యార్థులు ఉంటే ఇంటి దగ్గర ఉంటారు, లేకపోతే కాలేజ్ దగ్గర ఉంటారు. వీళ్ళు ఎలా పెరుగుతారంటే తల్లిదండ్రులను చూస్తూ లేదా వాళ్ళ ఉపాధ్యాయులను చూస్తూ పెరుగుతుంటారు. మధ్యలో ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి అటు తల్లిదండ్రులు కానీ ఇటు లెక్చరర్స్ కానీ విద్యార్థులకి మార్గదర్శకంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటిది భావిస్తూ ఉంటాం. కాబట్టి విద్యార్థులకి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ద్వారా కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకొని చాలా సేవా కార్యక్రమాలు మా విజే డిగ్రీ కాలేజ్ విద్యార్థులు చేస్తూ ఉంటారు. అది కొంత పరిమితికి లోబడి ఉంటుంది అనమాట, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇవన్నీ అనమాట. సో అటువంటి స్ఫూర్తిగా మనం విద్యార్థులకు నిలవాలి అంటే మనం కొన్ని సోషల్ యాక్టివిటీస్లో స్వచ్ఛందంగా మనం ఉండాలి. కాబట్టి శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ దాదాపు 45 సంవత్సరాల నుంచి మంగళగిరిలో ఈ చేనేత వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి విద్యా సేవ చేస్తుంది. జనాలు బాబూజీ గారు, మంచా విజయమోహన్ రావు గారు, మురుగుడు హనుమంతరావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇన్ని సంవత్సరాలు చక్కగా నడిచిందనమాట. తర్వాత వాళ్ళ యొక్క స్ఫూర్తితో నేను కూడా మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ మనం చాలా మంది విద్యార్థులకి ఈ మనం స్కాలర్షిప్స్ కానీ ఉపకరణాలు కానీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే సభ్యులు మన యొక్క సేవా దీని గురించి కానీ లేదు మన యొక్క యాక్టివిటీస్ని గమనించి కార్యదర్శి బాధ్యత అప్పగించడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇక రోటరీ క్లబ్లో మీ పాత్ర ఏంటండి? రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో గత 4 సంవత్సరాల నుంచి వివిధ పోస్టులో ఉన్నాను. ప్రజెంట్ ఈ సంవత్సరంలో అయితే నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈ సంవత్సరంలో మంగళగిరిలో చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు మేము చేయగలిగాం. దాంట్లో చెప్పుకోదగ్గ రీసెంట్గా గత డిసెంబర్లో LN4 ప్రాజెక్ట్ అని చేశాము. మోచేతి కింద నుంచి చేయలేనటువంటి దివ్యాంగులకి ఆ చేతిని అమర్చడం దగ్గర 450 మంది దివ్యాంగులకి. మళ్ళీ గత వారం రోజుల క్రితం అంటే ఈ మే నెల చివరిలో ఒక వారం రోజుల పాటు భుజం నుంచి చేయలేనటువంటి దగ్గర 250 మంది దివ్యాంగులకి మన స్టేట్ వైడ్గా మనం వాళ్ళందరికీ అమర్చడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ దగ్గర 2 ప్రాజెక్ట్స్ కలిపి దగ్గర 2.5 కోట్లు ఉంటుందన్నమాట. ఇది రొటేరియన్స్ అందరూ కలిసి సాధించినటువంటి మంచి విజయాలు అన్నమాట. చాలా సంతోషం అండి. మీ విద్యా సంస్థల విజయాలు చెప్పారు, అలాగే మీ సోషల్ యాక్టివిటీస్ చెప్పారు. ఇక మీ వ్యక్తిగత విషయాలకు వస్తే మీ కుటుంబ నేపథ్యం అంటే ప్రగడ వారు అంటే మంగళగిరిలో ప్రముఖ కుటుంబాలుగా ఉన్నాయి, ఆ విషయాలు చెప్తారండి? మా తాతగారు ప్రగడ బాలనాగ్ గారండి. వీరు ప్రముఖ వస్త్ర వ్యాపారం, నూలు వ్యాపారం, వస్త్ర వ్యాపారం నిర్వహించేవాళ్ళు. ఆ రోజుల్లో మంగళగిరిలో వీళ్ళు తాతయ్య వాళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ పర్సనాలిటీస్ ఇన్ ద బిజినెస్. వ్యాపారంతో పాటుగా ఆ రోజుల్లోనే వీళ్ళకి తాతయ్య గారి వాళ్ళకి సేవా దృక్పథం ఉండేది. దానికి నిదర్శనం ఏంటంటే ఎప్పుడో స్వాతంత్రం పూర్వమే మనం మంగళగిరిలో CK విద్యా సంస్థలు వీళ్ళు నిర్మించడం జరిగింది. చింతకింది కనకయ్య గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ మా తాతయ్య గారు మిగతా పెద్దలు అందరూ కలిసి ఆ విద్యా సంస్థని నడిపారు. సో ఈ విద్య అనేది విద్యార్థులకు ఇవ్వటం అనేటువంటి బీజం మా తాతగారి టైంలోనే మాకు పడింది. ఆ తర్వాత వారసత్వంగా మా పెదనాన్న గారు ప్రగడ ఆదిసత్యనారాయణ గారు, అలాగే మా బాబాయ్ ప్రగడ ఆదిసుదర్శన సుందరరావు గారు వీళ్ళందరూ కూడా తమ వ్యాపారాల్లో మంచి పొజిషన్స్లో ఉన్నప్పటికీ కూడాను మంగళగిరిలో విద్య అనేటువంటిది అందుబాటులో లేనటువంటి రోజుల్లో ఎటువంటి ఫీజు లేకుండా విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ చేనేత ఆ పనులకే పరిమితం కాకుండా వాళ్ళు ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఆ సంస్థను చాలా సమర్థవంతంగా నడపడం జరిగింది. ఒకనొక టైంలో ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలన్నీ ఒడిదుడుకులు లోనైనటువంటి సందర్భంలో విద్యార్థుల నుంచి ఫీజులు కలెక్ట్ చేసి
తప్ప మన విద్యా సంస్థ నడపలేము అనేటువంటి పరిస్థితులు కూడా ఎదురైనటువంటి సందర్భంలో కూడా మా బాబాయ్ గారు, ప్రగడ ఆది సుదర్శన్ వీళ్ళందరూ కూడా ఒక నిబద్ధతతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాలేజీ పెట్టినటువంటి వ్యవస్థాపన యొక్క ఉద్దేశం డిస్టర్బ్ కాకూడదు, ఇది కేవలం పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచాలనేటువంటి సదుద్దేశంతో ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ బర్డెన్స్ అన్ని మనం పడదాము, విద్యార్థుల దగ్గర నుంచి మాత్రం డబ్బులు తీసుకోకుండా చేద్దాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉన్ననాళ్ళు ఆ విధంగా రన్ చేయడం జరిగింది. బహుశా ఆ స్ఫూర్తి మరి నాలో ఉందేమో. ప్రైవేట్ రంగంలో కూడా విద్యార్థులకి ఈ స్పిరిట్, అలాగే ఈ పోటీ తత్వంతో విద్యార్థులందరూ ముందుకెళ్ళి మంచి మంచి పొజిషన్స్ లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో తక్కువ ఫీజులతో ఈ విద్యా సంస్థను మేము అప్పట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా మా ఫోర్ ఫాదర్స్, మా పేరెంట్స్ వీళ్ళ యొక్క స్ఫూర్తితో ఈ విద్యా సంస్థల్ని, విజయ విద్యా సంస్థల్ని మేము కొనసాగిస్తున్నాం. ఇక్కడ వ్యక్తిగత వివరాలకు వస్తే, మా మిస్సెస్ ప్రేమ్ పావని ఈవిడ సీకే విద్యా సంస్థల్లోనే ఇంగ్లీష్ అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నారు. 2 పిల్లలు. పెద్ద అమ్మాయి బీటెక్ చేసింది అన్నా యూనివర్సిటీలో, మ్యారేజ్ అయింది, ముంబైలో ఉంటారు వాళ్ళు. అలాగే రెండో అమ్మాయి కూడా బీటెక్ చేసి ఇప్పుడు యుఎస్ న్యూయార్క్లో డేటా అనలిటికల్ సైన్స్ మీద పీజీ చేస్తూ ఉంది. అట్లా కుటుంబం అంతా కూడా ఈ విద్యకు సంబంధించినటువంటి విషయాల్లోనే ఉండడం జరిగింది. అలాగే మా కజిన్ ప్రగడ నరసింహమూర్తి, అలాగే ప్రగడ అజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా సీకే విద్యా సంస్థల్లో ఆ కమిటీ మెంబర్స్గా వాళ్ళ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు, వాళ్ళ వ్యాపారాలతో పాటుగా. చాలా సంతోషం అండి. ఇప్పుడు మీ విజే జూనియర్ కాలేజీ మరియు విజే డిగ్రీ కాలేజీలో ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు చెప్తారండి? విజే జూనియర్ కాలేజీలో ఎంపీసీ గ్రూపు, బైపీసీ గ్రూపు, ఎంఈసి, సిఈసి గ్రూప్స్ ఇవన్నీ నిర్వహిస్తున్నాం. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా, అంటే ఎంపీసీలో ఎంసెట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీస్తో ఆన్లైన్ తరహాలో మనం కోచింగ్ ఇస్తున్నాం. అలాగే బైపీసీ విభాగంలో నీటికి మనం తర్ఫీదు ఇస్తున్నాం. ఇక డిగ్రీకి వచ్చేసరికి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీఎస్సీ డేటా సైన్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథ్స్ ఈ గ్రూపులన్నీ కూడా మనం డిగ్రీలో నిర్వహిస్తున్నాం. మీ విద్యా సంస్థలు ఏ లక్ష్యంతో అయితే స్థాపించారో ఆ లక్ష్య సాధనకు గత 2 దశాబ్దాలుగా మీరు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇదే కృషిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.